సార్ మీ వైఫ్ కానీ మీ పాప కానీ, మీ వైఫ్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? పాప మీ సినిమాల్లో ఏ సినిమా చూసి బాగా ఇష్టపడింది? డాడీ భలే ఉన్నాడన్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? దానికి శంబాలా బాగా నచ్చింది. శంబాలా అందరికి సార్, చిన్నపిల్లలు మా పాప అడుగుతుంది శంబాలాకి వెళ్దామని ఫస్ట్. అవునా? థ్యాంక్ యూ. విజువల్ సార్, వాళ్ళు ఏదో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొత్త వరల్డ్, కొత్త ప్రపంచం కనపడుతుంది, ఏదో కొత్తగా ఉంది, దాన్ని చూసేస్తారు, ఆటోమేటిక్గా చూసేస్తారు. దాంట్లో డౌటే లేదు. కల్కి కూడా అదే ప్లస్ అయింది. ఆ కొత్త వరల్డ్ చూపించారు. మనం చూసేవాళ్ళు కూడా కొత్త వరల్డ్ అయితే, ఎప్పుడైతే కొత్త విజువల్స్ కొత్త వరల్డ్ కనిపించిందో ఆటోమేటిక్గా ఆడియన్స్ వెళ్ళిపోతారు సార్. ఇవాళ అదే మెయిన్ యూఎస్బి మీకు. తర్వాత మీ వైఫ్ ఎటువంటి సపోర్ట్ ఇచ్చింది? ఫుల్ తను ఎప్పుడు సపోర్ట్. ఇప్పుడు కూడా ఇందాక కూడా మెసేజ్ చేస్తుంది, ఏంటి నెక్స్ట్ ఏంటి బాగా ప్రమోట్ చేయి, 2-3 రోజులు యాక్టివ్గా ఉండు, ఇంకా ఇప్పుడే కదా మొదలైంది మనకి, ఎందుకంటే 25 షూట్ రిలీజ్ కదా, సో ఇలాంటివన్నీ. సో తను ఎప్పుడు తను వెయిటింగ్ అండి, ఎందుకంటే ఇప్పుడు తను కూడా చాలా ఇది చూసింది, హ్యాపీగా ఉన్నాం మేమంతా, బట్ స్టిల్ నాకు సక్సెస్ పడితే తనకు పడినట్టే కదా, సో మేమందరం కూడా తను కూడా వెయిటింగ్. అండ్ హోప్ఫుల్లీ తను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ 25th తర్వాత, ఎందుకంటే వీ వాంట్ టు ఎంజాయ్ ది సక్సెస్. అండ్ నిన్న అనిల్ గారు ఒక మంచి మాట చెప్పి వెళ్ళారు, సరే అనిల్ చిన్న ఆఫ్టర్ పార్టీలో కూర్చుందామండి రండి పైకి అంటే, ఈ సినిమా ఎలాగో హిట్ ఫిలిము, తర్వాత కూర్చుందాం. సూపర్ సార్. సార్ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి, హిట్ ఫ్లాప్ వైబ్స్ తెలిసిపోతుంది సార్, మీకే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలుస్తుంది, ఆన్ లొకేషన్లోనే మీకే తెలిసిపోతుంది. రెండో షాటో మూడో సీన్ తీసేటప్పుడు ఇది పులిహేర లేకపోతే రియాలిటీయా, కొన్ని తప్పదు, మీరు ఒప్పుకున్న తర్వాత తప్పని సినిమాలు కొన్ని ఉంటాయి. అటువంటి ఎప్పుడన్నా అనిపించింది సార్ ఆన్ లొకేషను మీరు తీస్తున్నప్పుడు, మీ అనుభవం బట్టి, మీ 14 years కెరీర్లో ఒకసారి తీస్తున్నప్పుడు కొన్ని తెలిసిపోతూ ఉంటుంది, లేకపోతే హాఫ్ సినిమా అయిన తర్వాత కూడా తెలిసిపోతూ ఉంటుంది. తెలిసినప్పుడు ఏం చేయలేని పరిస్థితి, అటు ఆపలేరు, మీ మైండ్లో ప్రొడ్యూసర్ మీ మీద డబ్బులు పెట్టేసి ఉంటాడు, ఆపలేని పరిస్థితులు ఉంటాయి, కొన్ని క్యాచ్ పట్టేసే రూట్లో ఉంటాం. అప్పుడేమన్నా తెలిసినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అట్లనే ఇన్సిడెంట్స్ జరిగినాయా? 1-2 ఏదన్నా జరిగాయండి. అంటే మనకి అనిపించేది ఈ సీన్ బాగాలేదు, లేదంటే ఈ సీన్ వర్కౌట్ అవ్వట్లేదు, ఇలాంటివన్నీ. బట్ ఏది కూడా మనకి కథ నచ్చగా ఏ సినిమా చేసింది ఏం కాదు. ఇప్పుడు కొంతమంది ఉత్తిన ఏదో కథ వచ్చి చెప్పేసి అలా కాదు, ఫస్ట్ నుంచి కూడా నాకు నేను చేసినవన్నీ మ్యాక్సిమం నాకు నచ్చేసినవి. ఎగ్జిక్యూషన్ దగ్గర మిస్ అయ్యింది, లేదంటే ఫైనల్గా చూసినప్పుడు ఎడిట్ దగ్గర ఎక్కడో ఏదో ఎమోషన్ ఏదో డిస్కనెక్ట్ అయింది తప్ప. ఒక విషయం నాకు అనిపించింది ఏంటి అంటే అండి, ఇప్పుడు ఒక సినిమాకి ఒక బడ్జెట్ అనుకుంటాం, ఆ బడ్జెట్లో తీయాలి అనుకుని చేస్తాం ఆన్ పేపర్, బట్ ఆ కథకి ఆ బడ్జెట్ సరిపోదు, బట్ అయినా తీస్తాం. అలాంటివి జరిగినాయి. ఆ కథకి ఆ బడ్జెట్ సరిపోట్లా, కానీ చేసేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, సినిమాని చుట్టేసినట్టు ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో దట్ ఈస్ అ వెరీ అంబిషియస్ స్క్రిప్ట్ ఆన్ పేపర్, బట్ బడ్జెట్ ఇంట్లోనే చేయాలి అని చేసే దగ్గర మిస్ అయినా నా ఫీలింగ్. కొన్ని ఇంకా బాగా తీసుంటే, ఇంకా మంచి డిఓపి పడి, ఇంకా మంచి విజువల్స్ పడి, మంచి కాస్టింగ్ పడి, ఆ కథకి ఇంకా కొంచెం ఖర్చు పెట్టి చేస్తే 100% బెటర్మెంట్ వచ్చేది. సో అలాంటి విషయాల్లో మిస్ అయినవి ఉన్నాయి, అది తెలిసిపోతూ ఉంటుంది మనకి. ఇక్కడ కొంచెం ఇంకా ఖర్చు పెడితే బెటర్ అని నాకు డోంట్ వాంట్ టు నేమ్, ఎందుకంటే అందరూ పాపం ప్యాషన్తో వచ్చిన వాళ్ళే కాబట్టి ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఒక సినిమా వచ్చి అద్భుతమైన కథ, చాలా బాగుంటుంది ఆన్ పేపర్, కానీ ఫస్ట్ 15 days చాలా బాగా తీసాం, 10 days బాగా తీసాం, 15 days బాగా తీసాం. తర్వాత ఏమైపోయిందంటే కొత్త డైరెక్టర్స్తో చేయడం వల్ల, నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ కొత్త డైరెక్టర్స్తో చేయడం వల్ల వాళ్ళకి ప్రొడ్యూసర్స్ ప్రెషర్ పెట్టేస్తున్నారు, వర్కింగ్ డేస్ తగ్గించు, ఖర్చు తగ్గించు, ఇంకొంచెం తగ్గించు, ఇంకొంచెం ఫాస్ట్గా చేయి, ఇది చేయి, అది చేయని. దానివల్ల ఏమవుతుందంటే 15-20 days తర్వాత లాస్ట్ 10-15 days హరిబరి అయిపోయి ఓవరాల్ ప్రోడక్ట్కి ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలాంటివి కొన్ని జరిగింది. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ అది ఆన్ పేపర్ చాలా మంచి స్క్రిప్ట్. అది ఇప్పటికీ డిజిటల్లో బాగా చూసారు. డిజిటల్ అమెజాన్ ప్రైమ్లో నెంబర్ 3 నెంబర్ 2 వచ్చింది ఇండియా వైస్. ఇండియా వైస్ అలాంటివి. అది ఇంకా అదే చూడండి, అదే సినిమా ఇంకా ఖర్చు పెట్టి, ఇంకా మంచిగా ఇంకా చేసి, ఇంకా కలర్ఫుల్గా చేసి ఉంటే 100% వర్కౌట్ అయ్యేది ఆన్ థియేటర్. ఓకే సార్, మీ వైఫ్కి మీ సినిమాలో ఏది నచ్చింది? ప్రేమ కావాలి దగ్గర నుంచి కానీ ఇప్పుడు శంబాలా లోపు మీ వైఫ్కి మీకు బాగా నచ్చింది సినిమా ఏంటి? ఏ సీన్ పర్టికులర్గా మాట్లాడుతూ ఉంటుంది మీ వైఫ్? అరుణకి ప్రేమ కావాలి థియేటర్కి వెళ్ళి చూసింది. సో అందులో కామెడీ టైమింగ్ అంతా ఇష్టం. అలానే సమంతకు మనీలో నాకు కార్తిక్ క్యారెక్టర్ చాలా ఇష్టం.
సమంత బాని ఫేవరెట్ సార్, రఫ్గా ఉంటారు దాంట్లో మీరు. ఏమో ఆర్ఎక్స్ అనే డేస్ తిరుగుతుంటారు అవును. అది సో అది ఒకటి ఇష్టం. సార్. ఎప్పుడైనా సజెషన్లు ఇస్తారా, ఇలా చేస్తే బాగుంటుంది? యా ఇస్తుంది కొంచెం జెన్జీకి దగ్గరట్టుగా కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేస్తే బాగుంటుంది అని ఇస్తుంది. సార్ ఎప్పుడన్నా మీ పాప మిమ్మల్ని ఎప్పుడో రౌడీలు కొడుతూ ఉంటారు మీ సినిమాల్లో, ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలు, ఏ సినిమాకి జరిగింది సార్? అది ఒక రోజు అయితే చిన్న 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఏదో సినిమాకి ANBలో వెళ్తే నన్ను కొట్టేసరికి ఏడ్ చేసింది. ఏ సినిమా సార్ అది? అతిథి దేవో భవ అని. అతిదేవ్. ఓకే. ఏడ్ చేస్తుంటే ఇంకా అమ్మ బాబోయ్ దీనికి ఏడ్ చేస్తుంది, ఇంకా ఏమైనా కొంచెం గట్టి సినిమాలు ఏమైనా చేస్తే ఇంకా టోటల్ కష్టం అని. బట్ ఇప్పుడేం లేదు, ఇప్పుడు షీస్ కంప్లీట్లీ ఫైన్. సార్ సాయి గారు చాలామంది మిమ్మల్ని చేపట్టుకుని తీసుకెళ్తున్నాడు, అన్ని దగ్గర నుంచి చూస్తున్నాడు అంటారు. ఇది ఒక్కొక్కసారి బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఎప్పుడన్నా ఇబ్బందిలాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన దగ్గరుండి కెరీర్ చూశాడు కాబట్టి అప్పుడు చాలామందికి అది దగ్గరుండి చూసుకుంటున్నాడు అనేది చాలామంది తెలుసు. ఒక్కోసారి ఓవర్ ప్రేమ, ఎక్కడైతే బాగా ఎక్కువ ప్రేమ చూపించడం కూడా ఒక్కోసారి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసిన సందర్భాలు ఏమైనా ఉంటాయి? లేదండి, యాక్చువల్లీ ఆయన ఈ ప్రమోషన్స్ వాటిలో ఉన్నప్పుడు కొంచెం ఇలా చేయి అలా చేయని ఉంటారు, కానీ యాక్టింగ్ దగ్గర కానీ సినిమాల దగ్గర కానీ లేకపోతే ఇలా చేయాలి ఇలాగే ఉండాలి ఇప్పుడు ఏ రోజు ఎలా చెప్పలా. మా ఫ్రీడమ్ మాకు ఇచ్చారు, నాకు కానీ మా సిస్టర్కి కానీ. బట్ ఆయన ఇన్వాల్వ్ అయితే కొంచెం ఎప్పుడు ఆయన ఎందులో ఇప్పుడు ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అయినా దేంట్లో ఇన్వాల్వ్ అయినా కొంచెం ఆయన బాగుంటాయి ఆయన ఇన్పుట్స్. అది మాకు హెల్ప్ కదండి. ఇప్పుడు ఆయనకుండే ఎక్స్పీరియన్స్ మాకు ఇది చేస్తుంది. కొంచెం ఆయనకి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ తెలియదు బాబు. అవును. ఆ సోషల్ మీడియాలో ఎన్ని ఉంటున్నాయి, అవి డిఫరెంట్గా, సో ఎలా ఏంటి అనేది ఆయనకి ఇంకా ఆ విషయాలు ఈ డజన్ హ్యావ్ ఎనీ ఐడియా. అవి మేము చెప్తూ ఉంటాను, అది చెప్తే నాకు తెలియదురా బాబు మీరే చూసుకుంటారు సోషల్ మీడియాకి వచ్చేసరికి. బట్ ఈ నార్మల్ రెగ్యులర్ ఈ PR ఇవన్నీ. సార్ స్టోరీ ఎప్పుడు వరకు నాన్నగారు విన్నారు, మీరు సొంత డెసిషన్ ఎప్పటి నుంచి తీసుకున్నారు? లేదండి, ఆల్మోస్ట్ కొన్ని నేను సొంత డిసిషన్స్ నా ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా. లవ్లీ ఉంది, ఫైనల్గా నన్నే వినమన్నారు. లవ్లీ నాకు నచ్చితేనే చేశా. సుకుమారుడు ఆయనకి నచ్చింది. ప్యార్వే పడిపోయినా ఆయన వినలేదు అనుకుంటా. రఫ్ ఆయన కొన్ని చేంజెస్ కూడా చేశారు కొంచెం స్క్రిప్ట్లో. గాలిపటం క్లైమాక్స్ కొంచెం ఇది చేయాలని చెప్పారు. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఈ క్యారెక్టర్ నీకు బాగుంటుందని కూడా ఆయన చెప్పారు. శమంతకమని నా డిసిషన్, నాకు నచ్చింది నేను చేశాను. సో ఇలా కొన్ని శమంతకమని అన్నారు, ఎందుకు 4 హీరోస్తో అప్పుడే వద్దు అన్నారు. లేదు లేదా బాగుంటుంది ఇప్పుడు ఈ జనరేషన్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి శమంతకమని చేశాను. సో కొన్ని నా డిసిషన్స్ ఉన్నాయి, కొన్ని కలిసి తీసుకున్న డిసిషన్స్ కూడా ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.